ఓం శ్రీ సాయిరామ్. బాబాను ఈశ్వర స్వరూపంగా భావించింది ఇద్దరు భక్తులండి. ఒకరు ఎవరంటే లక్ష్మీబాయి షిండే ఒకరు, తరువాత సాయి శరణానంద వామన్రావు పటేల్. ఈశ్వర తత్వాన్ని పూర్తిగా అనుభవంలో తెచ్చుకున్నారు సాయి శరణానంద. సాయి సచ్చరిత్ర రచించిన హేమాధిపంతు విషయం గురించి మీకు చెప్పక్కర్లేదు. ఆయన రచించిన సాయి సచ్చరిత్రలో 11వ అధ్యాయం ఏకాదశి రుద్రం వంటిదని రాశారు. రుద్రస్వరూపుడైన సాయినాథుడు ఈ 11వ అధ్యాయం పారాయణం చేసిన వారికి శాంతి రూపధారి అయి అనుగ్రహించుగాక. సాయిబాబా తన రౌద్రం చేత ఈ పారాయణం చేసిన వారి, శివపూజ చేసిన వారి అంతరంగక శత్రువులైన అరిషడ్వర్గములు మట్టుబెట్టుగాక. సాయినాథుడు దక్షిణామూర్తి సర్వులకు జ్ఞానం అనుగ్రహించుగాక అని చెప్పారండి. కార్తీక మాసంలో మనకు ఎలాగూ విశేషమైన పూజలు, వ్రతాలు, పారాయణం జరుగుతాయో అలానే మహారాష్ట్ర, కర్ణాటకలో కొన్ని ప్రదేశాల్లో శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం దైవ సన్నిధిలో విశేషమైన పూజలు, సామూహిక ఆధ్యాత్మిక గ్రంథ పారాయణాలు, వివిధ కార్యక్రమాలు జరగడం మనం చూడవచ్చు. శ్రావణ మాసంలోనూ షిరిడీలో శ్రీ సాయిబాబా సంస్థానం వారు విశేష సంఖ్యలో భక్తుల చేత సామూహిక సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణాలు నిర్వహించడం జరుగుతుందండి. అంతేకాకుండా శ్రావణ మాసంలో ప్రతి సోమవారం సాయిబాబాకిచ్చే ధూపు హారతిలో మొదటి హారతి పాట అయిన హారతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ అన్న గీతము తరువాత షిరిడి మాజే పండరి పురాణ పాటకు ముందు శివ భగవాన్ని హారతి గీతం ఆలపిస్తారండి. బాబావారి సమాధికి ముందు శివుని ఫోటో పెట్టి సాయిబాబా విగ్రహానికి మరియు సాయిబాబా సమాధిపై మారేడు దళముల మాల, స్వర్ణదండతో ఉన్న రుద్రాక్షముల మాల, పూలమాలలతో పాటు వేస్తారండి. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం అన్ని హారతులకు సాయినాథుని వారిని శ్వేత వస్త్రములు అంటే తెల్లటి వస్త్రాలతోనే అలంకరిస్తారండి. ఆ విధంగా బాబా గారిని పరమేశ్వర తత్వంలో చూస్తారండి షిరిడీ సాయి సంస్థానం వారు. కావున మనం ఆ సత్యాన్ని గ్రహించాలి. స్వస్తి.